హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గోల్డ్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. చాలామంది బంగారు ప్రియులకు బంగారం కొనుక్కుని దాచుకోవడానికి, శుభకార్యాలకు, పెళ్ళిళ్ళకు బంగారాన్ని ముందుగానే కొనుక్కుని దాచుకుంటారు. కానీ చాలామందికి 22 క్యారెట్, 24 క్యారెట్, 18K ఈ బంగారపు ధరలో ఏది స్వచ్ఛమైనది అనేది చాలామందికి తెలియదు. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి, అలాగే స్వచ్ఛమైన బంగారం ఏ విధంగా కనుక్కోవాలనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 24 క్యారెట్ బంగారపు ధర 99.9% స్వచ్ఛత ఉంటుంది. 22 క్యారెట్ బంగారపు ధరలో 91.67 బంగారం మాత్రమే స్వచ్ఛత ఉంటుంది. అలాగే 18K బంగారపు ధర 75% మాత్రమే బంగారం ఉంటుంది. మిగతాదంతా లోహాలతో ఉంటుంది. చాలామంది మన ఇండియన్స్ కొనుక్కునేది 24 బంగారం అయితే కాదు. ఎందుకంటే 24 క్యారెట్ స్వచ్ఛమైనది కాబట్టి దాంట్లో ఎటువంటి లోహాలు కలవవు కాబట్టి కాస్త మెత్తగా ఉంటుంది. వాటిని ఆభరణాలు చేయించుకోవడానికి అనువుగా ఉండదు కాబట్టి చాలామంది 24 క్యారెట్ బంగారం అయితే వస్తువులకి కొనుక్కోరు. ఎక్కువగా కొనుక్కునేది 22 క్యారెట్ బంగారం. 91.67% మాత్రమే ఉంటుంది. మిగతా లోహాలు కలిసినా కూడా బంగారు ఆభరణాలు ఎక్కువగా చేసేది 22 క్యారెట్ బంగారంతోనే. ఇంకా 18K బంగారం అయితే వాటిని ఎక్కువగా వజ్రాలు మరియు రాళ్ళు పొదిగిన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. అన్నిటికన్నా హైయెస్ట్ స్వచ్ఛమైంది 24 క్యారెట్ కాబట్టి అది మార్కెట్లో ఎక్కువ రేట్ అనేది పలుకుతుంది. ఎక్కువ మంది 24 క్యారెట్ని ఇన్వెస్ట్ చేయడానికి, అంటే దాచుకోవడానికి వాడతారు. బిస్కెట్ రూపంలో, నాణ్యాల రూపంలో వాటిని పొదుపు చేసుకుంటారు. 22 క్యారెట్ని మాత్రం ఆభరణాలు తయారీలో ఎక్కువగా ఉపయోగించుకుంటారు మన ఇండియన్స్. అయితే ఏ బంగారము ఎలా మనం స్వచ్ఛమైనది కాదు అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు హాల్మార్క్ గుర్తును గమనించండి. ఒకవేళ మీరు కొనుక్కునే బంగారంలో హాల్మార్క్ బంగారము లేదు అంటే అది స్వచ్ఛమైనది కాదు. హాల్మార్క్ ఉంటేనే స్వచ్ఛమైన బంగారంగా చిహ్నం అన్నమాట. ఇంకా కొన్ని టిప్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అయస్కాంతాన్ని మీరు బంగారంపై ఉంచితే ఆభరణాలు అయస్కాంతానికి అంటుకోవు. ఒకవేళ అయితే మాత్రం స్వచ్ఛమైన బంగారం కాకపోతే మిగతా లోహాలు ఆల్రెడీ బంగారంలో ఉంటాయి కాబట్టి అయస్కాంతానికి అతుక్కుంటాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అయస్కాంతం అతుక్కుంటే స్వచ్ఛమైనది కాదు, అయస్కాంతం అతుక్కోకపోతే స్వచ్ఛమైన బంగారం అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద పాత్రలో నీళ్లు నింపి అందులో కొన్ని బంగారు ఆభరణాలు వేయండి. నీటిలో తేలితే బంగారం నకిలీదే. నిజమైన బంగారం ఎంత తేలిగ్గా లేదా ఎంత చిన్నగా ఉన్నా అది నీటిలో మునిగిపోతుంది. ఎందుకంటే అది అధిక సాంద్రత కలిగిన మందపాటి మరియు గట్టి మెటల్ అన్నమాట. అంటే మీరు నీటిలో బంగారం వేశారనుకోండి, అది తేలితే నకిలీ, తేలకపోతే స్వచ్ఛమైనది. ఈ విధంగా మీరు బంగారము స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్.